వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. గత 4 రోజులుగా ఏపీలో వాతావరణ శాఖ అధికారులు సూచించిన పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అంతేకాకుండా ఎక్కడైతే ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు వస్తాయని చెప్పారో అన్నట్టుగానే వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వేసవిలో ఈ ఏదైతే సమ్మోహన వర్షపాతం అంటారు వీటిని, సో ఇవన్నీ కూడా ఏపీలో ఉన్నాయి. సో ప్రస్తుతం తాజా వాతావరణ పరిస్థితి ఏంటి, ఈ వాతావరణం ఎన్ని రోజులు ఇలాగే ఉంటుందనే విషయాలను మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. మీరు సూచించిన విధంగానే గత 4 రోజులుగా వర్షాలు ఏపీలో అక్కడక్కడ పడుతున్నాయి. సో ఈ వర్షపాతం ఇదే వాతావరణం ఎన్ని రోజులు కొనసాగనుంది ఏంటి సార్? అందరికీ ప్రపంచ వాతావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మార్చి 23వ తేదీ వాతావరణ విషయాలు. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ దానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీనితో పాటుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి పశ్చిమ విదర్భ వరకు అనగా తమిళనాడు, అంతర్గత కర్ణాటక, మరఠ్వాడా మీదుగా ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఈ 2 వ్యవస్థల వల్ల 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఉపరితల ద్రోణి, 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం, ఈ రెండింటి వల్ల రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా ముఖ్యంగా దక్షిణ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో పాటు రాయలసీమల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి వర్షాలు, ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది 5 రోజులు కూడా. వీటితో పాటుగా ఈదురుగాలులు 30 నుంచి 40, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో రాబోయే 5 రోజులు ఉండే అవకాశం ఉంది. ఈరోజు వాతావరణం ముఖ్యంగా గరిష్ట ఉష్ణోగ్రతలో పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు ఉండే అవకాశం లేదు. 2వ రోజు తర్వాత 5 రోజుల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగి 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా చేరుకునే అవకాశం ఉన్నది. దీని విధంగా రాష్ట్రంలో ఎక్కడైతే ఉరుములు మెరుపులు వచ్చే అవకాశం ఉందనే మా పూర్వానుమానాన్ని మీకు నౌకాస్టింగ్ వ్యవస్థ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఆ వ్యవస్థకు అనుగుణంగా ప్రజలు ఆ పర్టికులర్ ప్రదేశాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ముఖ్యంగా ఉరుములు మెరుపులు అన్నవి ఈ సంవహన వర్షపాతాలతో పాటు అంటే భూ వాతావరణం వేడికి తేమ కూడా జోడై అయినట్టయితే ఇటువంటి వర్షాలు వచ్చే అవకాశం ఉంది. అటువంటి వాతావరణం ప్రస్తుతానికి ఉండడం వలన రాష్ట్రంలో ఉన్న జిల్లాలలో ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే కానీ ఉరుములు మెరుపులతో కూడినవి ఉన్నాయి. కాబట్టి ఉరుములు మెరుపులు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ముఖ్యంగా ఏ ఏరియాకైతే వచ్చే అవకాశం ఉందో మేము 3 నుంచి 6 గంటల ముందే తెలియజేయడం జరుగుతుంది. మాకున్న వ్యవస్థ ద్వారా డిజాస్టర్ మేనేజర్స్కి తెలియజేయడం జరుగుతుంది, వారి ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఏ ఏరియాస్లో అయితే ఇటువంటి థండర్ స్టాము, లైట్నింగ్ ఉంటాయన్నామో అటువంటి ఏరియాల్లో ముఖ్యంగా ఆరు బయటికి వెళ్లకుండా ఎత్తైన స్ట్రక్చర్సు లేదా చెట్లు లూజ్ స్ట్రక్చర్స్ దగ్గర నిలబడకుండా ఉండాల్సిందిగా కోరడం జరిగింది. ప్రస్తుతానికైతే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు కొనసాగుతున్నాయి. సరే, ఈ ద్రోణి ప్రభావంతో వాతావరణంలో ఇప్పటికే చాలా చోట్ల గాలి కూడా వీచే అవకాశం ఉంది, వీస్తుంది కూడా. సో విండ్ స్పీడ్ ఎలా ఉంటుంది? 30 నుంచి 40, గరిష్టంగా 50 కిలోమీటర్లు. ఇది గస్టీ విండ్ అంటే చాలా తక్కువ కాలం ఎఫెమెరల్ విండ్ అంటారు, చాలా షార్ట్ పీరియడ్ ఉండే విండ్. అంచేత అలా నిరంతరంగా ఉండదు. కొంతకాలం ఎప్పుడైతే ఉరుములు మెరుపులు కొనసాగుతున్నాయో ఆ సమయంలో ఆ ప్రదేశాలలో 30 నుంచి 40, గరిష్టంగా 50 కిలోమీటర్ల వరకు గాలి యొక్క వేగం చేరుకునే అవకాశం ఉంది. రైతులకి ఏమైనా సూచనలు ఉన్నాయి? ఇది హై ఇంపాక్టు, హై డెన్సిటీ ఉన్న వాతావరణం కాదు కాబట్టి ప్రత్యేకంగా తీసుకోవాల్సినవి ఆ 1 అవర్ 2 అవర్స్ మాత్రమే. ఏ ప్రదేశాలకు చెప్పాం ఆ ప్రదేశాల్లో తీసుకోవాలి. కాబట్టి జనరలైజ్డ్గా రైతులకి పెద్దగా సూచనలు ఏవీ లేవు. ఏ ఉన్నా కూడా మాకున్న ప్రత్యేక విభాగం ద్వారా వ్యవసాయ శాఖాధికారుల ద్వారా వ్యవసాయదారులకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏదైతే ఈ ద్రోణి ప్రభావం, ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా దాదాపు మరొక 5 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని, ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో కూడా ఈ వర్షాలు కురుస్తాయని, ఇది కంటిన్యూస్గా ఉండవని, రోజులో కొన్ని గంటలు మాత్రమే ఈ వాతావరణం ఏర్పడుతుందని, ముఖ్యంగా ఏదైతే ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఏదైతే సూచించిన వాతావరణ శాఖ అధికారులు సూచించిన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వద్ద నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.